శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు డాష్ డాష్ ఏది అన్నాడట వెనకటికొకడు. భారతీయ జనతా పార్టీతో సంబంధం లేని వాళ్ళు, భారతీయ జనతా పార్టీని ద్వేషించేవాళ్ళు, భారతీయ జనతా పార్టీని దూషించేవాళ్ళు అకస్మాత్తుగా విశ్లేషకులు అవతారం ఎత్తారు. ఈ విశ్లేషకులు తెలంగాణలోనేమో రామచంద్రరావు గారి నియామకం, ఆంధ్రప్రదేశ్లోనే మాధవ్ నియామకాన్ని వక్రీకరిస్తూ పిచ్చ పిచ్చ కథలన్నీ రాసుకొస్తున్నారు లేదా ప్రచారం ప్రారంభించేశారు. ఇందులో తెలంగాణలో చూస్తే అటు బీఆర్ఎస్ ప్రేమికులు లేదా బీఆర్ఎస్ అభిమానులు కార్యకర్తలు బీజేపీ కంట అరవిందో, ఈటెల రాజేంద్రో, బండి సంజయ్యో ఉంటే బెటరు, వాళ్ళు కాకుండా రామచంద్రరావుని పెట్టడం ద్వారా వీళ్ళేమో తెలుగుదేశంతో కుమ్మక్కైపోయి చంద్రబాబు నాయుడు చెప్పారని చెప్పేసి రేవంత్ని ఇబ్బంది పెట్టనటువంటి వాడిని పెట్టారట. ఇటు వీళ్ళేం ప్రచారం చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్తో లాలుచి కుదిరిపోయింది, భవిష్యత్తులో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తే అందుకని డమ్మీ అధ్యక్షుడిని పెట్టారట. వీళ్ళే బీజేపీ మీద ఇద్దరు కలిసి విషయం చిమ్మేస్తారనమాట. రామచంద్రరావు గారు సీనియర్ మోస్ట్ అనే కంటే కూడా భారతీయ జనతా పార్టీ తప్ప మరొక పార్టీ ఎరగనివాడు. ఇప్పుడు బీజేపీకి కావాల్సింది సంస్థాగత నిర్మాణం. కొత్త వాళ్ళు వస్తున్నారు, పాత వాళ్ళని తొక్కేస్తున్నారు. పాత వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళని రానియట్లేదు, కొత్త వాళ్ళని ఎదగనియట్లేదు. ఇద్దరి మధ్యన అనుసంధానం చేయాలంటే కొత్తదనాన్ని స్వాగతిస్తూ పాతదనాన్ని ప్రోత్సహిస్తూ ఇద్దరికీ మధ్యన సమన్వయం చేసుకుంటూ భవిష్యత్ అవసరాల రీత్యా వెళ్ళాల. భావోద్వేగాలకి లోను కాకూడదు, అతి తెలివితేటలు ప్రదర్శించే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, స్ట్రాటజిక్గా ముందుకు వెళ్ళాలి, సహనం కావాలి, ఆవేశం కాదు, ఆలోచన కావాలి, వ్యూహం కావాలి. అవన్నీ తెలిసినటువంటి వ్యక్తి రామచంద్రరావు. అందుకనినే ఆయన్ని ఎంపిక చేశారు. ఈటెల రాజేందర్ ఒక తరహా దూకుడు, అరవింద్ మరొక తరహా దూకుడు, బండి సంజయ్ ఇంకొక తరహా దూకుడు. ఇప్పుడు ఉట్టి దూకుడుతో కూడిన రాజకీయంతో మాస్ ఇమేజ్ బేస్డ్ పార్టీ కాదు అక్కడ. నరేంద్ర మోడీ అనే మాస్ లీడర్ ఉన్నాడు అక్కడ. వీళ్ళందరూ బీజేపీలో ఉన్న లీడర్లే కాబట్టి వీళ్ళకి మధ్య సమన్వయం కుదరట్లేదు. ఈటెల రాజేందర్ని హై పొజిషన్లో పెడితే వీళ్ళు ఫీల్ అవుతారు, బండి సంజయ్లు అరవిందులు వీళ్ళందరూ. వీళ్ళని ఎవరినైనా పెడితే అటు ఫీల్ అవుతారు. ఎవరు ఫీల్ అవ్వనటువంటి అందరినీ కలుపుకెళ్ళేటటువంటి ఆ ఇగో లేకుండా ఉండే మనిషి రామచంద్రరావు కాబట్టి ఆయన్ని ఎంపిక చేశారు నేను భావిస్తున్నా. నెంబర్ 2, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మాధవ్ పురంధేశ్వరిని చూశారు, కన్నా లక్ష్మీనారాయణ చూశారు, సోమవీర్రాజుని చూశారు, హరిబాబుని చూశారు. ఈ నలుగురిని కలిపి మిక్సీలో వేస్తే వచ్చే వ్యక్తి మాధవ్. తనేమి తెలుగుదేశం పార్టీకి బానిస కాదు, లేదా తెలుగుదేశాన్ని ద్వేషించేవాడు కాదు, దూషించేవాడు కాదు. ఏది ఎప్పుడు ఎక్కడ ఎంత అవసరమో అంతే మాట్లాడతాడు. భారతీయ జనతా పార్టీ తరపున ఎమ్మెల్సీగా సింగిల్గానే గెలిచాడు. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఎమ్మెల్సీగా ఆ రోజున తనను తొక్కేయడానికి తనకి ప్రత్యర్థిని ప్రోత్సహించిన సందర్భంలో కూడా గెలిచినటువంటి వాడు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇక్కడ సేమ్ పార్టీ వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి పార్టీనే ప్రాణం, పార్టీలు మారని వ్యక్తిత్వం, బాధ్యతాయుతమైనటువంటి తత్వం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడికి మాధవ్ని పంపిస్తారు నిర్వహణ కార్యకలాపాలకి. తద్వారా ఆర్గనైజేషనల్ మూమెంట్ ఎట్లా ఉంటుంది, ఆర్గనైజేషన్ ఎట్లా చేయాలో తెలుసు. బూత్ స్థాయి నుంచి కమిటీలు వేయడం కానీ బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. అదే సందర్భంలో తెలుగుదేశాన్ని దూషించక్కర్లా, ద్వేషించక్కర్లా, కానీ బీజేపీ సాధించేటటువంటి అంశాలని బీజేపీ పేరుతో ప్రచారం చేసుకోగలగాలి. మొహమాటానికి ఆపుకోనక్కర్లేదు, అది తీసుకెళ్ళి తెలుగుదేశం సంఖలో పెట్టనక్కర్లేదు. అదే సందర్భంలో తెలుగుదేశాన్ని దూషించక్కర్లేదు, ద్వేషించక్కర్లేదు, వాళ్ళు చేసేటటువంటి మంచిని కూడా ప్రశంసిస్తూ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం కొత్త రక్తాన్ని పాత రక్తాన్ని కలపాలి. పురంధేశ్వరి వచ్చాక ఆమెదంటూ ఒక బ్యాచ్ వచ్చేసింది. కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పుడు ఆయనతో పాటు ఒక బ్యాచ్ వచ్చింది, ఆ బ్యాచ్ వెళ్ళిపోయింది, 3 వంతులు ఉన్నది ఓ చెంచాడు. పురంధేశ్వరి వచ్చిన తర్వాత ఆమె తీసుకొచ్చున్నటువంటిది లేకపోతే ఆమెని నమ్మినటువంటి ఒక టీం ఫోకస్ అవుతుంది. బట్ ఈ 2 పాయింట్లని కలిపి క్లబ్ చేసి ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి వాడు మాధవ్. కాబట్టి మాధవ్కి వాస్తవం క్రిందటిసారే తనకు రావాలి, కానీ అప్పటికి అవకాశం ఏది సోమవీర్రాజు తర్వాత తనకి రావాలి, అప్పుడే ఆగున్నటువంటిది. ఈ దఫా ఆ ఛాన్స్. బట్
ఈ ఇద్దరి మీదన ఇక్కడేం ప్రచారం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీకి పపెట్ లాంటి వ్యక్తి కావాలి అందుకని మాధవన్. అట్లాంటి పపెట్ కాదు అతను. ఎట్ ద సేమ్ టైం ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకొచ్చేటువంటి ప్రచారం, తెలుగుదేశం వీళ్ళందరూనేమో దాని గురించి ఎక్కువగా స్పందించట్లేదు. అంతవరకు సంతోషం. తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రాలో మాత్రం అంత ఎక్కువ అతి చేయట్లేదు. కాబట్టి ఈ ప్రచారం మాత్రం తెర మీదకి తీసుకొస్తున్నారు పపెట్ అని. మాధవ్ అగ్రెసివ్ లీడర్ కాదు, అదే సందర్భంలో వదిలేసే రకము కాదు, వ్యూహాత్మకంగా ముందుకెళ్ళేటటువంటి మనిషి. ఓ రకంగా చెప్పాలంటే అమిత్ షా తరహా మనస్తత్వం, నోటితో కంటే కూడా చేతలతో పని చెప్పేటటువంటి క్యారెక్టర్. అలా ఇద్దరిని కూడా రెండు వర్గాలు అంటే పాత తరం కొత్త తరాల మధ్యన సమన్వయం చేసుకొచ్చేటటువంటి ఒక చక్కటి బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం తీసుకుంది. విషయాన్ని నమ్మక్కర్లేదు అక్కడ.